హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లాస్ 3. మనం లాస్ట్ క్లాస్లో ఈ స్టైల్స్ అంటే ఈ నెంబర్స్ ఒక టూల్స్, అలాగే స్టైల్స్ ఒక టూల్స్, ఈ టూల్స్ గురించి లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. అంటే టూల్స్ అంటే ఏంటంటే ఈ నెంబర్స్లో ఈ జనరల్ నెంబర్, కరెన్సీ, అకౌంటింగ్, డాటా, టైం, పర్సంటేజ్, ఫ్రాక్షన్, సైంటిఫిక్, అలాగే టెక్స్ట్, స్పెషల్, కాస్టమ్, ఇలాంటి నెంబర్స్ నెంబర్స్లో అంటే మన డాటాని ఎలా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ అలైన్మెంట్ ఇవి మనం ప్రీవియస్ క్లాస్లో చూసేసాం. ఇప్పుడు అలాగే మనం ఇంకా ఏం చూసామంటే ఈ స్టైల్స్ అంటే ఈ సెల్స్ యొక్క ఫార్మాటింగ్, ఈ టేబుల్స్, అలాగే కండిషనల్ ఫార్మాటింగ్, ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్లో చూసాం. ఇప్పుడు ఈ క్లాస్లో ఏంటంటే సెల్స్, అలాగే ఇంకా కొన్ని మరిన్ని టూల్స్ అంటే ఎడిటింగ్, అలాగే యాడ్ లైన్స్, అలాగే ఈ పీడిఎఫ్, ఈ టూల్ అంటే ఏంటి, అలాగే దీంట్లో మనము చాట్ జీపీటీని అంటే ఏఐని ఎలా యూజ్ చేయాలి, ఎక్సెల్లో ఏఐని ఎలా యూజ్ చేస్తారు, అలాగే పైథాన్ ఎక్సెల్ని ఎలా యూజ్ చేస్తారు అని మనం ఈ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్లాస్ని ఎండ్ వరకు చూడండి. మీరు కొత్తగా వచ్చినట్లయితే ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనము ఈరోజు ఈ క్లాస్లో ఈ సెల్స్, అలాగే ఈ ఎడిటింగ్, ఈ టూల్స్ మొత్తం ఈరోజు కంప్లీట్గా ఈ పేజ్లో ఉన్న టూల్స్ మొత్తం నేర్చుకుందాం. ఇప్పుడు ఒక చిన్న టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఈ టేబుల్ ఏంటంటే ఈ టేబుల్లో ఇప్పుడు ఈ మనం ఈ టూల్ని ఎలా యూజ్ చేస్తాం అంటే ఈ సెల్స్లో ఉన్న టూల్స్ని ఇన్సెట్, డిలీట్, అలాగే ఫార్మేట్, ఈ టూల్స్ అనేవి ఎలా యూజ్ చేస్తారంటే సపోజ్ మీరు ఇక్కడ అమౌంట్ అని ఉంది, అంటే సపోజ్ మీకు ఫస్ట్ ఏంటంటే ఒకటే కాపీ చేస్తాను. ఈ అమౌంట్ అని ఉంది కదా, దీన్ని మీరు ఇన్సెట్లోకి వెళ్ళి మధ్యలో అంటే మీకు సపోజ్ మీరు ఒక డాటా అనేది ఎంటర్ చేశారు, బై మిస్టేక్లో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక సెల్ అనేది ఎంటర్ చేయాల్సింది ఉంది, అది మీరు మర్చిపోయారు. అప్పుడు మీరు ఒక సెల్ అనేది ఎలా ఎంటర్ చేస్తారంటే ఎంటర్ సెల్ అని ఉంది కదా, ఆ ఎంటర్ సెల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇప్పుడు రైట్ సైడా లెఫ్ట్ సైడా మీకు ఏ సెల్ కావాలో ఆ సెల్ని మీరు సెల్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. సపోజ్ నేను షిఫ్ట్ సెల్స్ రైట్ అని ఉంది, ఆ షిఫ్ట్ సెల్స్ రైట్ పైన క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మధ్యలో ఒక సెల్ అనేది యాడ్ అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు ఈ అమౌంట్ అనేది ఏటైంది, ఒక రైట్ సైడ్ వచ్చింది, ఈ లెఫ్ట్ సైడ్ అనేది సెల్ అనేది క్రియేట్ అయింది, ఇన్సర్ట్ అయింది. అలా మీరు ఒక సెల్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 1000 ఉంది. సపోజ్ నేను మొత్తం ఒక కాలం మొత్తం సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఇన్సర్ట్కి వెళ్ళి ఇన్సర్ట్ షీట్ రా అని ఉంది, ఆ రాలో మీరు క్లిక్ చేశారు అనుకోండి, ఒక రా షీట్ అనేది ఇక్కడ కింద ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను కాలం సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి కాలంలో నేను ఒకటి ఇన్సర్ట్ వేద్దాం అనుకుంటున్నాను. ఒక కాలం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే జస్ట్ ఇన్సర్ట్ పైన క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ సపరేట్ ఒక కాలం అనేది క్రియేట్ అయింది సపరేట్గా. అర్థమైందా? మన డాటా అనేది ఇక్కడ ఉండే, దీంట్లో మధ్యలో ఒకటి కాలం అనేది క్రియేట్ అయింది, ఎంటీ కాలం. దీంట్లో మీకు నచ్చిన డాటా అనేది దీంట్లో ఎంటర్ అయ్యచ్చు. అలా ఒకవేళ మీరు మర్చిపోతే బై మిస్టేక్లో మీరు డాటా ఎంటర్ చేసేటప్పుడు ఈ కాలం నేను లీవ్ చేయాలి, ఈ కాలంలో వేరే డాటా అనేది ఎంటర్ చేయాలి, అప్పుడు నేను ఈ డాటా మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ ఎంటర్ చేయాలా అని మీకు అనిపించినప్పుడు ఇలాంటి టూల్స్ అనేది వాడాలి. మీరు వాడినప్పుడు అయితే టైం కన్జ్యూమ్ కాదు, అలాగే కొంచెం షార్ట్ కట్స్, ఈ టూల్స్ అనేది మీకు అర్థమైనట్టయితే మీరు డాటా ఎంట్రీ చేసేటప్పుడైనా ఇలాంటి జాబ్కైనా మీరు ఈజీగా టైం కన్జ్యూమ్ కాకుండా ఈజీగా షార్ట్ కట్లోనే మీరు డాటా అనేది ఎంట్రీ చేయొచ్చు. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు కాలం అనేది ఇన్సర్ట్ కాలం అనేది ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు రా అనేది ఎలా ఇన్సర్ట్ చేస్తాం, ఈ రాలా చూడండి, ఇక్కడ రా ఇన్సర్ట్ షీట్ రా ఉంది, ఆ రాస్లో మనం డైరెక్ట్ అది క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మళ్ళీ మధ్యలో స్పేస్ అనేది వస్తుంది. అర్థమవుతుంది అంటే కొత్త రా రా అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ జస్ట్ మీరు ఇన్సర్ట్ షీట్ రాస్ అని ఉన్నది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే చూడండి, మీరు ఎన్ని సెల్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెల్ మొత్తం ఎంటీ అంటే కొత్తగా మళ్ళీ ఇంకోటి ఇన్సర్ట్ అవుతుంది. అర్థమవుతుంది? సపోజ్ నేను ఒకటే సెల్ ఇలా ఒకటే క్రియేట్ చేశాను అనుకోండి, చెప్పండి, ఒకటే కాపీ చేశాను అనుకోండి, ఒకటే రా అనేది ఇన్సర్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ జస్ట్ ఒక రా మాత్రమే ఇన్సర్ట్ చేశారు, ఒక న్యూ రా అనేది మాత్రం ఇక్కడ జనరేట్ అయింది.
ఇలా మీరు డాటా అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు మీరు మర్చిపోయి ఉంటే. ఓకేనా? అలాగే డిలీట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ సెల్ అనేది మీరు డిలీట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ 1000 ఉంది, ఈ 1000 నేను ఇక్కడ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సపోజ్ అంటే మీరు ఈ సెల్ అనేది డిలీట్ చేయాలి, టైం బాగా పడుతుంది, మరి ఒక్కొక్క డిలీట్ చేసుకుంటూ పోతే టైం అనేది చాలా కన్జ్యూమ్ అవుతుంది. అలా కన్జ్యూమ్ కాకూడదంటే మీరు జస్ట్ మీకు ఎన్ని సెల్స్ ఏ సెల్స్ అనేవి మీకు డాటా అనేది డిలీట్ చేయాలనో ఆ సెల్స్ అనేవి మీకు కాపీ చేసుకోవాలి, అంటే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిలీట్ దాంట్లోకి వెళ్ళి డిలీట్ సెల్స్ అని ఉన్నది అనుకోండి, దాన్ని డిలీట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అని ఉంది కదా, డిలీట్ అయిపోతుంది. అర్థమైందా? అలా. అలాగే ఇంకోటి, ఈ సెల్స్లో షిఫ్ట్ సెల్స్ అప్ అని ఉంది కదా, అప్ అని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేశారనుకోండి, ఓన్లీ ఇది ఇంతకుముందు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది డిలీట్ అయిపోతుంది. మనం సెలెక్ట్ చేసుకుని డిలీట్ అయిపోతుంది. అలాగే ఏదైతే మనం సెలెక్ట్ చేయలేదో ఇది పైకి వస్తుంది. అర్థమైందా? సపోజ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంటైర్ రా అని ఉంది కదా, ఈ రా మొత్తం డిలీట్ అయిపోతుంది అన్నట్టు. చూడండి, ఆ రా మొత్తం ఇక్కడ ఇది కూడా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇక్కడ ఈ డాటా ఉంది కదా, ఈ డాటాలో మళ్ళీ సెలెక్ట్ చేసుకొని, సపోజ్ ఇది 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ డిలీట్ షీట్ అని ఉంది, షీట్ కాలం, ఈ కాలం యొక్క షీట్ అని డిలీట్ అయిపోతుంది. చూడండి, ఇలా ఏదైతే సెలెక్ట్ చేసానో అది మాత్రం డిలీట్ అయిపోయింది ఇక్కడ. సరే, అది బ్యాక్ పోదాం మళ్ళీ. అలాగే ఇక్కడ డిలీట్ షీట్ అని ఉంది, ఈ డిలీట్ షీట్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ షీట్ మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇక్కడ కనబడుతుంది ఆ షీట్ 1, ఈ షీట్ మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ షీట్ మొత్తం డిలీట్ అయిపోతుంది. మీరు ఏదైతే డాటా అనేది ఎంటర్ చేశారో ఆ షీట్ మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకే ప్రెస్ చేస్తే ఒక న్యూ షీట్, అంటే ఇంకో షీట్ ఉన్నప్పుడు ఈ షీట్ అనేది డిలీట్ అయిపోతుంది. మన దగ్గర ఉన్నది ఒకటే షీట్ కాబట్టి ఇంకో షీట్ అనేది తర్వాత డిలీట్ అయిపోతుంది. సో ఎలా అంటే ఇక్కడ 2 షీట్స్ ఉన్నాయి. 2 షీట్లో ఫస్ట్ షీట్లో మన డాటా అనేది ఎంటర్ చేసాం. ఈ ఫస్ట్ షీట్లో డిలీట్ షీట్ క్లిక్ చేయగానే ఇక్కడ డిలీట్ అని అడుగుతుంది. ఆ షీట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది డిలీట్ పైన క్లిక్ చేసినట్టయితే. అంటే ఇప్పుడు మనం డాటా ఎంటర్ చేసాం కాబట్టి ఇది వద్దు, ఇది సెకండ్ షీట్, ఇది ఎంప్టీ ఉంది. ఈ షీట్ని డిలీట్ చేసి చూపిస్తాం మీకు. జస్ట్ డిలీట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆ షీట్ డిలీట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఫస్ట్ షీట్ అనేది డిస్ప్లే అవుతుంది, సెకండ్ షీట్ అనేది డిలీట్ అయిపోయింది. మనం ఇంతకుముందు డిలీట్ చేసేసాం. అలాగే ఈ ఫార్మేట్ టూల్ ఏంటంటే జస్ట్ మీరు దీంట్లో ఏంటంటే ఫస్ట్ దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఈ రా హైట్, అలాగే ఆటో ఫిట్ రా హైట్. అంటే ఇప్పుడు మీరు ఈ రా ఉంది కదా, దీంట్లో మీరు అమౌంట్ అనేది ఎంటర్ చేశారు. ఈ అమౌంట్ తగ్గట్టు ఈ హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే దానికి ఫిట్ అవుతుంది. ఆ రాలో మొత్తం హైట్ అనేది అంత విడ్త్ అంత ఫిట్ అయిపోతుంది. అలాగే ఈ కాలంలో ఏంటంటే జస్ట్ ఇది మీరు సపోజ్ మీరు డాటా అనేది ఎంటర్ చేశారు, అది కొంచెం అంటే లార్జ్గా ఉంది. లార్జ్ ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే అది కాలం అనేది ఇట్లా హైట్, ఇట్లా విడ్త్లో అంటే లార్జ్ అవుతుంది. చూపిస్తా చూడండి. సపోజ్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫార్మాట్కి వెళ్ళి రా హైట్ ఉంది, ఆ రా హైట్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ నెంబర్ అడుగుతుంది. అంటే మీకు ఎంత కావాలో అంత ఇక్కడ హైట్ అనేది ఇవ్వాలి. సపోజ్ నేను ఇక్కడ 150 అని ఇస్తాను. 150 అని ఇవ్వగానే ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హైట్ అనేది ఇలా చేంజ్ అయిపోయింది. చూసారా, ఇలా హైట్ అనేది చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆటో ఫిట్ రా హైట్ అని ఉంది కదా, ఈ ఆటో ఫిట్ అంటే ఆటోమేటిక్, అంటే మీ డాటాను తగ్గట్టు ఆ హైట్ అనేది మీరు నెంబర్ ఇవ్వకున్నా పర్లేదు, ఆ హైట్ అనేది ఫిక్స్ అవుతుంది. అంటే మీకు ఒకవేళ బిగ్ డాటా ఉంటే దానికి తగ్గట్టు హైట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఒకవేళ మీది స్మాల్ డాటా అనిపిస్తే అలాగే ఫిక్స్ అవుతుంది. మీరు జస్ట్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ చూడాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ కాలం విడ్త్ ఏంటంటే జస్ట్ మీరు దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మళ్ళీ అంటే ఇలా పొడవులో ఇలా చేంజ్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ 20 ఇస్తాను. 20 ఇచ్చినట్టయితే చూడండి, ఇక్కడ విడ్త్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇలా మీరు
విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అంటే మీకు కావాల్సిన వాల్యూతోని. ఓకేనా? అలాగే ఇక్కడ ఆటో ఫిట్, దీని సేమ్ ఆటో ఫిట్ అంటే దానికి ఎంత కావాలో అంతే మాత్రమే సెట్ చేసుకుంటుంది. అదే డిఫాల్ట్ విడ్త్ అంటే మీకు ఎంత విడ్త్ కావాలో మళ్ళీ దీనిలో టైప్ చేయాలి. అలాగే ఇది హైడ్ అండ్ అన్హైడ్ ఏంటంటే ఇప్పుడు రా అనేది అంటే చూపియదు, అంటే హైడ్ చేస్తుంది. ఎలా అంటే సపోజ్ మీరు ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రా అనేది కనబడదు. ఈ టోటల్ ఈ మీద ఉన్న మనకి హెడ్లైన్ అనేది ఆ రా మొత్తం కనబడదు, అమౌంట్ అనేది దీంట్లో కనబడదు. ఇప్పుడు ఇది హైడ్ అయిపోయింది. ఇక్కడ ఇక్కడ అరవింద్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే తర్వాత ఇక్కడ రీనేమ్ షీట్ అంటే దానికి ఒక నేమ్ ఇవ్వాలి. సపోజ్ ఎలా అంటే ఇక్కడ షీట్ ఉంది, ఇక్కడ షీట్ 1 అని ఉంది. షీట్ 1 అని కాకుండా మనము ఇక్కడ పేపర్ 1 కూడా ఇవ్వచ్చు, ఇష్టం. ఓకేనా? అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ నెక్స్ట్ మూవ్ ఆర్ కాపీ షీట్ అని ఉంది. అంటే మనం ఒక షీట్ని మూవ్ చేయడం లేకపోతే కాపీ చేయడం అలాంటిది. ఇక్కడ మూవ్ ఆర్ కాపీ అంటే ఇప్పుడు ఈ బ్లాక్ 1 పేపర్ 1 ఉంది కదా, ఈ పేపర్ 1ని మనం నెక్స్ట్ దానికి మూవ్ చేయొచ్చు. ఇవి చూడండి, ఇక్కడ పేపర్ 1లో డాటా ఉంది, పేపర్ 2లో ఇదే డాటా ఉంది. అంటే కాపీ చేసాం అలాగే మూవ్ కూడా చేసాం. ఇలా మూవ్ చేయొచ్చు. ఒకవేళ మూవ్ చేస్తే ఏమవుతుందంటే పేపర్ 1లో మనకి డాటా ఉండే ఫస్ట్, ఆ పేపర్ 1 డాటా అనేది పేపర్ 2లోకి వెళ్ళిపోతుంది. పేపర్ 1లో డాటా అనేది ఉండదు, ఈ డాటా అనేది దాంట్లో మూవ్ అవుతుంది. అది అలాగే ట్యాబ్ కలర్ అంటే ఇది జస్ట్ మీరు ఇక్కడ ఏదైనా ఒక కలర్ ఇచ్చారనుకోండి, కింద కలర్ అనేది ఇండికేట్ అవుతుంది. అది చూపిస్తాను. సపోజ్ ఇక్కడ ఆరెంజ్ ఇచ్చినట్టయితే ఇక్కడ కలర్ అనేది ఉంటుంది. ఈ కలర్ అనేది ఎందుకంటే మీరు ఒక సపోజ్ ఒక పేపర్ 1కి కలర్ వేరే, పేపర్ 2కి కలర్ ఒక అలా మీకు ఏదన్నా ఒక వర్క్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి అవసరం పడ్డప్పుడు ఈ పేపర్ కలర్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. అంటే షీట్కి కలర్ అనేది యూజ్ చేయొచ్చు మీరు ట్యాబ్కి. అప్పుడైతే ఏ డేటా ఎందులో ఉన్నదని మీకు అంటే ఆ వర్క్ తగ్గట్టు మీకు అప్పుడు యూజ్ అవుతుంది. అలాగే ప్రొటెక్ట్ షీట్ అంటే ఇక్కడ దీనికి ఇప్పుడు పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఈ షీట్కి పాస్వర్డ్ అనేది ఉంటుంది అన్నట్టు. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే ఆ సెల్ అయినా లేకపోతే మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో అది ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందా? డిలీట్ కానీ ఏదైనా పర్ఫార్మెన్స్ ఈ ఆప్షన్స్ అన్నీ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? పాస్వర్డ్ సపోజ్ నేను మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది, అంటే రీఎంటర్. ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేశాను కదా, ఇలా ఇప్పుడు వేరే సెల్లోకి వెళ్ళి నువ్వు డాటా ఎంటర్ చేస్తా అంటే ఇక్కడ రాదు. చూడండి, ఇక్కడ సెల్లోకి వెళ్ళి నేను డాటా ఎంటర్ చేద్దామని ట్రై చేసినా కూడా దీంట్లో డాటా అనేది ఎంటర్ అవుతలేదు. చూడండి, అలా మీరు ఈ షీట్కి మీరు లాక్ అనేది వేయచ్చు. లాక్ వేసినట్టయితే మీరు జస్ట్ మీకు వర్క్ అయిపోయింది, ఒక పెండింగ్ వర్క్ ఉంది, ఆ వర్క్లో మీరు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేసినా కూడా ఈ షీట్లో మీకు డాటా అనేది ఎంటర్ కాదన్నమాట. మీ వర్క్ అనేది డిస్టర్బ్ కాదు. అంటే ఎవరైనా ఉంటారు కదా చిన్నపిల్లలు కానీ అలా ఎవరైనా వచ్చి మీ షీట్ని డిస్టర్బ్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఈ షీట్లో డాటా అనేది ఎంటర్ కాదు. అంటే మీరు వర్క్ చేసేటప్పుడు ఈజీగా మీరు ఇక్కడ లాక్ అనేది వేసి ఈ షీట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? జస్ట్ మీరు ఈ లాక్ అనేది రిమూవ్ చేయాలంటే ఏం చేయాలంటే మళ్ళీ ఫార్మాట్కి వెళ్ళాలి. ఫార్మాట్కి వెళ్ళి అన్ప్రొటెక్ట్ అని ఉంది కదా, అన్ప్రొటెక్ట్ పైన క్లిక్ చేసినట్లయితే తర్వాత దాన్ని మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే లాక్ అనేది రిమూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు డాటా ఎంటర్ చేస్తాను, డాటా వస్తుంది. చూసిన సెల్లో డాటా అనేది ఎంటర్ అవుతుంది ఇప్పుడు. అలా అలాగే నెక్స్ట్ ఏంటంటే లాక్ సెల్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని ఈ లాక్ సెల్కి వెళ్ళినట్టయితే చూడండి, ఆ సెల్ అనేది లాక్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఇలా పనిచేస్తుంది అన్నట్టు అది.
అలాగే ఫార్మాట్ సెల్స్ ఏంటంటే ఇక్కడ నెంబర్ గన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ సెల్కి తగ్గట్టు మనం ఏదైనా ఒకటి ఇవ్వచ్చు. అంటే ఫార్మాట్ సెల్ ఏంటంటే ఇవి అంటే ఇప్పుడు చూపిస్తుంది ఇలా మనం అన్నీ ఒకటేసారి మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఇక్కడ కరెన్సీ పైన క్లిక్ చేశారు, కరెన్సీ పైన క్లిక్ చేసిన తర్వాత నాన్ సింబల్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు జస్ట్ అలా. ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ సెలెక్ట్ చేసుకున్న దగ్గర మీకు చేంజ్ అవుతుంది. అంటే దీంట్లో ఏంటంటే ఈ ఫార్మాట్కి వెళ్ళి జస్ట్ ఫార్మాట్ సెల్ అంటే మీకు ఇక్కడ ఇంతకుముందు ఈ ప్రీవియస్గా ఏమేమి జరిగినాయి, ఏమేమి టూల్స్ ఉన్నాయో అవన్నీ టూల్స్ ఇక్కడ కనబడుతాయి. ఈజీగా మీరు ఈ ఒక్క దాంట్లో వెళ్ళి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెంబర్ కానీ అలైన్మెంట్ కానీ ఫాంట్ అలాగే బార్డర్ ఫిల్ ప్రొటెక్షన్ ఇవన్నీ మీరు ఇక చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇదే ఈ ఫ్రేమ్లోనే మీరు జస్ట్ ఈ ఫ్రేమ్ వాడి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ చేంజ్ చేయొచ్చు మీకు కావాల్సిన తగ్గట్టు. ఓకేనా, బార్డర్ కానీ ఫాంట్ కానీ అలాగే ఫిల్ అలాగే ప్రొటెక్షన్ ఇవన్నీ మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే ఇక్కడ మీరు ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ ఏంటంటే మీరు సపోజ్ మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నారు, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది క్లిక్ చేశారు. ఈ క్లిక్ చేసిన తర్వాత సమ్ అని ఉంది, సమ్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీది వాల్యూస్ ఏమేమైతే ఇచ్చారో ఆ వాల్యూస్ మొత్తం సమ్ చేస్తుంది ఇక్కడ. అర్థమైందా? అలాగే యావరేజ్ కావాలనుకుంటారు, యావరేజ్ కూడా తీస్తుంది అక్కడ 500 యావరేజ్ ఈ మొత్తం ఈ డేటా మొత్తం. సపోజ్ ఇప్పుడు ఈ డేటాని మళ్ళీ మీరు ఏం చేయాలి అంటే కౌంట్ నెంబర్ అంటే ఏదైతే ఎన్ని సెల్లో మీరు డేటా ఎంటర్ చేశారో అవన్నీ కౌంట్ అవుతుంది. అంటే 7 సెల్స్ ఉన్నాయి, 7 సెల్స్లో మీ డేటా అనేది ఎంటర్ చేశారు, అలా కౌంట్ అయింది. జస్ట్ ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు సేమ్ అవే ఉంటాయి. అలా మ్యాక్సిమం అంటే ఏ నెంబర్ మ్యాక్సిమం ఉంది 1500 ఇక్కడ ఎంటర్ అవుతుంది. అలాగే మినిమం ఏంటి 7 ఎంటర్ అవుతుంది. అలా డాటా అనేది ఇలా ఎంటర్ అవుతుంది. మోర్ ఫంక్షన్స్ మీన్స్ ఇక్కడ మీరు చాలా ఇంకా సైన్ మ్యాక్స్ హైపర్ లింక్ ఇవన్నీ మీరు యూజ్ చేయొచ్చు. జస్ట్ మీరు డాటాని సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏ డాటా అయితే కావాలో ఏ డాటా అయితే పర్ఫామ్ కావాలో ఆ డాటాని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ రైట్ అప్ డౌన్ ఇవన్నీ ఉన్నాయి కదా, జస్ట్ ఇవన్నీ ఏం లేదు, మీకు కంగారు పడద్దు. జస్ట్ ఇలా ఎంటర్ చేసిన వెంటనే ఇది లెఫ్ట్ సైడ్ అంటే మొత్తం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది, ఇది దాంట్లో కనబడదు. ఎలా అంటే ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, ఇది ఏం లేదు. జస్ట్ మీరు అప్ అనుకోండి, ఇలా టోటల్గా ఇలా చేంజ్ అవుతుంది. అలాగే రైట్ చూడండి, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఏంటంటే రైట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే డాటా ఉందో ఆ డాటా అనేది ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కాపీ అయిపోతుంది. ఇంతకుముందు ఎందుకు రాలి ఇంతకుముందు వేరే నేమ్ అంటే వేరేలాగా వచ్చింది కదంటే ఇక్కడ మనం ఈ సైడ్ ఏం డాటా అనేది లేదు. సపోజ్ ఇక్కడ చూడండి, నేను ర్యాండమ్గా ఒకటి డాటా అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. చూడండి ఇక్కడ డాటా అనేది ఎంటర్ చేశాను ర్యాండమ్గా. జస్ట్ ఇప్పుడు ఇది కాపీ చేశాను, కాపీ చేసి ఇంతకుముందు ఇక్కడికి వెళ్ళాను. మళ్ళీ చూడండి ఇక్కడ ఏదైతే డాటా ఉందో ఈ డాటా యాజ్ ఇట్ ఈస్ మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న డాటా, లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ డాటా అనేది లెఫ్ట్ సైడ్, ఆ డాటా అనేది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కాపీ చేస్తుంది. ఇలా మీరు ఈ టూల్ని వాడి ఇలా చేయొచ్చు. అంటే ఈ టైం కన్జ్యూమ్ కదా, అంటే మీరు కాపీ చేద్దాం లేకపోతే డాటా ఎంటర్ చేద్దాం అనుకుంటే ఈ టూల్ అనేది ఈజీగా వర్క్ అవుతుంది. మీకు అదంతా చేయాల్సిన అవసరం, టైం కన్జ్యూమ్ కాదు. ఓకేనా, ఈ టూల్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, సిరీస్ అంటే ఇలా కాలం ఇవన్నీ సిరీస్ అనేది దీంట్లో మీరు ఎంటర్ చేయొచ్చు ఈజీగా. అలాగే ఈ ఎరేజర్ ఇది క్లియర్ అవ్వాలంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నా అది మొత్తం క్లియర్ చేస్తుంది ఇలా. అలాగే క్లియర్ కంటెంట్, అలాగే క్లియర్ ఫార్మెట్, ఇవన్నీ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటే అవన్నీ అంటే క్లియర్ అయిపోతాయి, అంటే డిలీట్ అయిపోతాయి. అలాగే ఇంకోటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. అలాగే సెలెక్ట్ చేసుకున్నారు కదా, సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా ఎంటర్ చేస్తాను. ఇది ఎంటర్ చేయాలంటే మీకు చూపిస్తాను. జస్ట్ మీరు ఇక్కడ 1 2 3 నెంబర్స్ ఉన్నాయి కదా, ఓకే వేరే ఎలా చూపెడదాం. ఇక్కడ 1 5 3 9
4 ఇలా ఎంటర్ చేశాను కదా, ఈ డేటాని మీరు అంటే ఒక లైన్గా సీక్వెన్స్గా పెడదామనుకుంటే, అంటే స్మాలెస్ట్ నుంచి లార్జెస్ట్ అంటే 1 నుంచి 9 వరకు లైన్గా పెడదామనుకుంటే జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి. 1 3 4 5 అంటే ఫస్ట్ నెంబర్ ఇది, థర్డ్ నెంబరు, ఫోర్త్ నెంబర్ అంటే లైన్గా పెద్ద చిన్న నుంచి పెద్ద నెంబర్ వరకు వచ్చింది. అలాగే లేదు నాకు పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ కావాలనుకుంటే జస్ట్ ఇలా, ఓకేనా. లేదు అలా కూడా కాదనుకుంటే జస్ట్ కస్టమ్స్ అవుట్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ కావాల్సిన తగ్గట్టు మీకు కావాల్సిన తగ్గట్టు ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఎలా అంటే కాలంలో అంటే ఈ సెల్ వాల్యూస్, ఈ లార్జ్ టు స్మాల్ ఇలాంటివి మీరు కావాల్సిన తగ్గట్టు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈజీగా పెట్టచ్చు, ఓకేనా. అలాగే ఇక్కడ ఫైండ్ సెలెక్ట్ అంటే ఏం లేదు, జస్ట్ రీప్లేస్ చేయడం. అలాగే గో టు ఇలాగ ఈ నోట్స్ కానీ ఫార్ములాస్ కానీ ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఇది నెక్స్ట్ క్లాస్లో మీకు కంప్లీట్గా చెప్తాను, ఓకే. ఈ ఫార్ములాస్ అనేది ఇప్పుడు కాదు, ఇప్పుడు మీకు అర్థం కాదు కానీ దీంట్లో సెల్ అనేది ఏం డాటా అనేది ఎంటర్ చేయలేదు. ఈ ఫార్ములాస్ కొంచెం టఫ్ ఉంటాయి, దానికి సపరేట్గా ఒక వీడియో కావాలి దానికి, ఓకేనా. అలాగే ఈ యాడ్ లైన్ అంటే జస్ట్ మీరు ఇక్కడ యాడ్ లైన్ అంటే ఏంటంటే మీరు ఏఐని యూజ్ చేయాలి మీ షీట్లో. ఏఐని ఎలా యూజ్ చేయాలి, చాట్‌జీపీటీ, ఎక్సెల్ ఈ వర్డ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మీరు ఏఐని యూజ్ చేయవచ్చు దీంట్లో. అలాగే పైథాన్ ఫర్ ఎక్సెల్, అలాగే జీపీటీ ఫర్ ఎక్సెల్ వర్డ్, అలాగే మినీ క్యాలెండర్, ఇవన్నీ ఏఐ అన్నట్టు. ఈ ఏఐని వాడి మీరు దీంట్లో డాటా అనేది ఎంటర్ చేయొచ్చు. మీరు ఈ ఏఐని ఈ వర్క్షీట్లో మీరు యూజ్ చేయొచ్చు ఈ ఎక్సెల్లో, ఓకేనా. జస్ట్ మీరు ఏం లేదు, ఇక్కడ యాడ్ వస్తుంది, యాడ్ వస్తున్నాక ఇక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మీరు ఇక్కడ యాడ్ అవుతుంది చూడండి, జీపీటీ ఫర్ ఎక్సెల్ అని నేను ఇంతకుముందు యాడ్ చేశాను, అది యాడ్ అయింది. అలా మీకు ఇక్కడ యాడ్ అవుతుంది అంటాను, అలా మీకు ఇక్కడ యాడ్ అవుతాయి. అది మీరు అవి యూజ్ చేయొచ్చు ఈ ఎక్సెల్లో. అంటే మీ వర్క్ తగ్గట్టు మీకు ఏ వర్క్లో అది యూజ్ చేయాలి అంటే కొంచెం రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఆ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మీరు దాన్ని యూజ్ చేయొచ్చు, ఓకేనా. ఈ క్రియేట్ పీడిఎఫ్ మీకు ఇచ్చిన డేటాని మీరు పీడిఎఫ్లా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇదంతా అదే, ఓకే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.